యంగ్ ఇండియా వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కొరియన్ స్ట్రీట్ స్టైల్. నేనైతే చాలా బాగున్నాను. సో చాలా మంది కొరియన్ లాంగ్వేజ్ స్కాలర్షిప్ గురించి అడిగారు. సో ఇవాల్టి వీడియో ఆ స్కాలర్షిప్ కోసమే అనమాట. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సో రోజు ఇంట్లో వీడియో చేసి నాకు బోర్ కొట్టేసింది అనమాట. అందుకని ఇవాళ నేను ఇలా బయట ప్లాన్ చేసుకున్నాను. సో ఒక కాఫీ షాప్లో ప్లాన్ చేసుకున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే స్కాలర్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. లెట్స్ గో. సో కాఫీ షాప్కి వచ్చి ఊరికే కూర్చుంటే ఊరుకోరుగా, అందుకని కాఫీ అండ్ స్నాక్స్ ఆర్డర్ చేసుకుందాం. హలో గైస్. సో చాలా మంది నన్ను కొరియన్ లాంగ్వేజ్ స్కాలర్షిప్స్ గురించి అడిగారు. సో ఇవాళ మనతో ఉంది శాలిని. తను వచ్చేసి తెలుగు కన్నడ అనమాట, నా ఫ్రెండ్. ఆబ్వియస్లీ మేము కొరియాకి వచ్చిన తర్వాత పరిచయం అయింది. సో శాలిని కొరియాకి ఎలా వచ్చింది, ఏ స్కాలర్షిప్తో వచ్చింది, అండ్ తను ఏం చేస్తుంది, ఎన్ని ఇయర్స్కి ఏం చేస్తుంది, అవన్నీ మనం తను అడిగి తెలుసుకుందాం. శాలిని, అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మనీషా. థ్యాంక్స్ టు యూ. నేను అడిగిన వెంటనే వీడియో నువ్వు యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లీస్ట్ నీ వీడియోస్ నుంచి ఫేమస్ అవుతాను ఆబ్వియస్లీ. బికాస్ ఐ నో నీకు ఫాలోవర్స్ రోజుకి పెరుగుతానే ఉన్నారు, నీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతా ఉన్నారు. సో శాలిని, చాలా మంది కొరియా అంటే కే పాప్ అంటారు, బీటీఎస్ అంటారు, ఇంకా డిఫరెంట్ ఫ్యాంటసీలు ఉంటాయి. సో వై కొరియా అంటే కొరియాకి ఎందుకు రావాలని అనుకున్నావు నువ్వు, అండ్ ఎలా సర్చ్ చేసావు దాని గురించి? ఓకే, సో ఫస్ట్ నేను కొరియన్కి రావాలనుకున్నది ది లాంగ్వేజ్. నేను కొరియన్ లాంగ్వేజ్ ఒక 6-7 years ముందు విన్నాను ఫస్ట్ టైం. విన్నప్పుడు ఎస్పెషల్లీ మన తెలుగు తమిళకి ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ అదంతా చాలా క్లోజ్ అనిపించింది. అండ్ ఈజీగా మన ఫ్యామిలీ కొంచెం కన్నడ తమిళ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి హైయర్ స్టడీస్ చేద్దామని అనుకున్నప్పుడు ఐ థాట్ నేను కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకొని దాంతో హైయర్ స్టడీస్ చేస్తే బాగుంటుందని థాట్తో ఐ స్టార్ట్ సర్చింగ్. ఫస్ట్ అప్పట్లో నేను వచ్చి కూడా 2.5 years అయిపోయింది. ఆ టైంలో జస్ట్ కోవిడ్ ముందు. సో ఆ టైంలో మనకి ఇండియాలో అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, ఎస్పెషల్లీ మనకి సౌత్లో. ఎందుకంటే నేను వెతికినప్పుడంతా మనకి న్యూఢిల్లీలో జేఎన్యూ యూనివర్సిటీ అని ఉంటుంది. కొరియన్ లాంగ్వేజ్ ఇండియా మొత్తంలో అప్పట్లో అక్కడొకటే నేర్పించేవారు. సో మన స్టేట్స్, మన హైదరాబాద్, మన దగ్గర అంతా జాపనీస్, జర్మన్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ ఇలాంటివన్నీ చాలా ఉండేవి. అంటే యూనివర్సిటీలో కూడా మనం డిగ్రీ తెచ్చుకునేంతగా ఉండేది. బట్ ఇవి ఎక్కువ లేవన్నమాట. కొరియన్ అసలు మన సౌత్లో ఎక్కడ ఆఫీషియల్గా నేర్పించేది అంతా వెతికాను అప్పట్లో. సో నేను మనం స్పెషల్లీ తెలుగు వాళ్ళం అయితే ఢిల్లీకి వెళ్ళాము. సో అప్పట్లో మనకు అంత యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి అంతా వెతికిన తర్వాత ఆన్లైన్ కోర్సెస్ కూడా ట్రై చేశాను. బట్ ఆన్లైన్ కోర్సెస్ అంత వ్యాలిడిటీ లేదు అని నాకు తెలిసిన తర్వాత నేను అప్పట్లో జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు సో జాపనీస్ లాంగ్వేజ్ నేను కాన్ఫిడెంట్ కాదు కాబట్టి ఎవరు చెప్పలేదు అనమాట. సో జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు నా క్లాస్మేట్ ఒక అబ్బాయి, తన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇలా కొరియాలో ఉంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్, నాకు ఇలా ఇన్ఫర్మేషన్ కావాలి అని నా ఫ్రెండ్స్ అందరికి ఇలా చెప్పినప్పుడు ఆ అబ్బాయి నాకు చెప్పాడు అనమాట. సో అలా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఐడియా ఓన్లీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్నది ఒకటే ఉండింది. సో నేను ఆ అబ్బాయి పేరు విజయ్ అనమాట. సో ఆ అబ్బాయి ఈజ్ ఫ్రమ్ హర్యానా. కానీ ఆ అబ్బాయి కూడా నన్ను అంత వెళ్ళాక ఢిల్లీ మనకు కొరియన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ లాగా విత్ సర్టిఫైడ్ లాంగ్వేజ్ కావాలంటే అప్పట్లో జేఎన్యూ యూనివర్సిటీలో ఒకటే ఉండేది. సో వాళ్ళు ఏమంటే నార్త్ ఇండియన్స్ కాబట్టి వాళ్ళు అబ్బాయి కూడా న్యూఢిల్లీలోనే చదివి వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోయారు. సో దాంతో నేను అబ్బాయిని కాంటాక్ట్ అయినప్పుడు నాకు ఓన్లీ అంటే కొరియాలో స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు, ఇలాగ చదువుకోండి, మనకి ఇండియాలో ఎక్కువ ఉండవు కదా, సో ఇస్తారు అన్న ఐడియా తెలిసి ఆ అబ్బాయి నాకు చెప్పాడనమాట. ఇలా నువ్వు ఓన్లీ లాంగ్వేజ్ కాకుండా నేను బ్యాచిలర్స్ ఇంగ్లీష్ లిటరేచర్ పైన చేశాను. సో ఆ అబ్బాయి నువ్వు లిటరేచర్ నీకు చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి నువ్వు లిటరేచర్ పైన స్కాలర్షిప్ అయినా తెచ్చుకోకూడదు అని అన్నప్పుడు he told me about GKS స్కాలర్షిప్, గ్లోబల్ కొరియన్ స్కాలర్షిప్. సో అది ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ అని చెప్పిన తర్వాత నేను అప్పుడు జస్ట్ మనం గూగుల్లో సర్చ్ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు GKS స్కాలర్షిప్ పైన అప్పట్లో. బట్ దాని తర్వాత స్టడీ ఇన్ కొరియా అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ స్టడీ ఇన్ కొరియా అనే వెబ్సైట్లో వెళ్తే మనకు ఆ గ్లోబల్ కొరియన్ స్కాలర్షిప్ గురించి, ఆ స్కాలర్షిప్స్ ఉంటాయి, అన్నీ ఉండవు వెరీ స్పెసిఫిక్ అన్నీ ఉంటాయి. బట్ మెయిన్లో దాంట్లో ఉన్నది GKS. ఎందుకంటే గ్లోబల్ కొరియన్ స్కాలర్షిప్ అనేది ఇక్కడ పార్ట్ ఆఫ్ లైక్ కంప్లీట్ నాట్ గవర్నమెంట్ బాడీ, బట్ ఒక పెద్ద ఎన్ఐఈడి అనే వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ స్కాలర్షిప్ మనకి ఇస్తారు. సో ఇట్ ఈస్ లైక్ పార్ట్ ఆఫ్ కొరియన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అని మనం తీసుకోవచ్చు దాన్ని.
సో అందుకనేసి దాంట్లో ఆ స్కాలర్షిప్లో ఆ వెబ్సైట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి ఇప్పుడు కొరియాలో 100 యూనివర్సిటీస్ ఉంటే 100 యూనివర్సిటీస్ వాళ్ళు మనకి జీకేఎస్ అలౌ చేయరు. సో జీకేఎస్ స్కాలర్షిప్ మనకు తీసుకున్నప్పుడు ఓన్లీ 100 యూనివర్సిటీస్లో 60 యూనివర్సిటీస్కి మాత్రం మనం అప్లై చేయగలుగుతాం. సో అందులో ఆ వెబ్సైట్లో వెళ్ళినప్పుడు మనకి డీటెయిల్స్ ఉంటాయి ఏ యూనివర్సిటీస్, అండ్ అందులో కూడా సోల్లో ఉన్న యూనివర్సిటీస్, రీజనల్లో ఉన్న యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా స్పెసిఫై చేసి ఉంటాయి. అండ్ జీకేఎస్ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఏది చదవాలన్నా జీకే స్కాలర్షిప్ ఉండదు. కొన్ని స్పెసిఫిక్ లైక్ కొన్ని లిటరేచర్ హ్యుమానిటీస్కి ఉంటుంది, అండ్ ఇంజనీరింగ్ ఇలా కొన్ని వాటికి స్పెసిఫిక్గా మాత్రమే ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో వెళ్తే మీకు చేయాలనుకున్న కోర్స్కి జీకేఎస్ అలా ఉందా లేదా, ఇస్తున్నారా లేదా, అండ్ కొన్ని ఫ్యాషన్ లాంటి వాటికి రీసెంట్గా జీకేఎస్ బాగా అప్గ్రేడ్ అయ్యింది. సో రీసెంట్గా మీరు చూసుకుంటే బికాస్ నేను 2 years ముందు బ్యాచ్ కాబట్టి అప్పట్లో ఫ్యాషన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి జీకేఎస్ స్కాలర్షిప్ 40% ఇచ్చేవాళ్ళు. బట్ నేను ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్, అంటే నాకు మొత్తం వాళ్ళు నాకు కాలేజ్ ఫీ ఏమీ ఉండదు, అండ్ నాకు మంత్లీ వాళ్ళు అలవెన్స్ ఇస్తారనమాట. సో అలవెన్స్లోనే నేను మిగతా అన్ని. అండ్ ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి జీకే స్కాలర్షిప్ అంటే మనం ఇంకా మిగతా మనకి బుక్స్ అవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు, ఆర్ మన రెంట్ కూడా వాళ్ళే పే చేస్తారు, ఇలాంటి కన్సెప్షన్స్ ఉంటాయి. నో, ద ఓన్లీ థింగ్ ఇస్ మనకు ట్యూషన్ ఫీ, మనకి కాలేజ్ ఫీజు అనేది మనం కాలేజ్ వాళ్ళు అడగరు. సో అవంతా మనకి ప్రాసెస్ మొత్తం లక్కీలీ కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు. బట్ మనకేమంటే మనకి మంత్లీ నీకు ఇంత పాకెట్ మనీ ఇస్తారు. ఆ పాకెట్ మనీలో నువ్వు ఇల్లు రెంట్, వాటర్ బిల్, లేకపోతే నీ బుక్స్, నీకు కావాల్సిన మిగతావన్నీ నువ్వే చూసుకోవాలి. సో ఇది ఆ వెబ్సైట్లో ఉంటుంది. నా పర్సనల్ క్వశ్చన్ వచ్చి ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ లాంగ్వేజ్ వరకు స్కాలర్షిప్ వస్తుందా, లేకపోతే దాని తర్వాత కూడా వాళ్ళు ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? మాస్టర్స్ కి ఇది జీకే స్కాలర్షిప్ అనేది స్పెసిఫిక్ గా మాస్టర్స్, బ్యాచిలర్స్ కి ఉంటుంది. సో ఓన్లీ లాంగ్వేజ్ కి అయితే మనకి స్కాలర్షిప్ రాదు. సో దాని తర్వాత మనం ఏదైనా చేస్తున్నామంటే ఈ జీకే స్కాలర్షిప్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ జీకేఎస్ కాదు, ఇలాగా దీంట్లో జీకేఎస్ కి స్పెసిఫిక్ బెనిఫిట్ ఏమంటే మనం యాక్చువల్లీ అప్లై చేసేది లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న దాంతో జీకేఎస్ ఎవరు అప్లై చేయరు. బికాజ్ నాకేంటంటే నేను కొరియన్ లిటరేచర్ చేస్తున్నాను కాబట్టి నాకు లాంగ్వేజ్ కంపల్సరీ, నాకు అప్పుడు ఏమీ వచ్చేది కాదు. బట్ నా మిగతా అందరూ ఫ్రెండ్స్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, వాళ్ళకి అసలు లాంగ్వేజ్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ మాస్టర్స్, బ్యాచిలర్స్ మొత్తం వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంది, వాళ్ళ కొరియన్ అవసరం లేదు. కానీ మ్యాండేటరీ ఏమంటే జీకేఎస్ మనం యాక్చువల్ నేను ఇప్పుడు నా మాస్టర్స్ కొరియన్ లిటరేచర్ మాస్టర్స్ స్టార్ట్ చేసిన ముందు 1 year లాంగ్వేజ్ స్కూల్కి నేను వెళ్ళి ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకుంటాను. నాతో పాటు నా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా లాంగ్వేజ్ నేర్చుకున్నారు. దాని తర్వాత మేము మా మాస్టర్ స్టార్ట్ చేస్తాం. ఇది ఓన్లీ స్పెసిఫికలీ టు జీకేఎస్ వాళ్ళు మాత్రమే. అది ఎందుకంటే కొరియన్ గవర్నమెంట్ మనకి ఇక్కడ నీకు తెలుసు మనకి ఇక్కడ లాంగ్వేజ్ రాకపోతే ఎంత కష్టం బతకడం. సో అలా జీకేఎస్ వాళ్ళకి ఏమంటే ఇట్ మేక్స్ లైఫ్ మచ్ ఈజియర్. సో బిగినింగ్లో లాంగ్వేజ్ నేర్చుకునే టైంలో మనకి యూనివర్సిటీ గైడెన్స్ అదంతా ఉంటుంది. దాని తర్వాత యూఆర్ ఆన్ యువర్ ఓన్. సో స్పెసిఫిక్గా ఓన్లీ లాంగ్వేజ్కి అని అంటే జీకేఎస్ ఒకటి ఉంది స్కాలర్షిప్, ఓన్లీ 1 year లాంగ్వేజ్. బట్ అది ఇప్పుడు ఎంత అప్గ్రేడ్ అయ్యింది అనేది, బికాజ్ నేను అప్లై చేసినప్పుడు ఆ 1 year ఓన్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉండింది. బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి సిమిలర్గా ఉండేది అప్పుడు. బట్ ఇప్పుడు ఆ 1 year లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉందా, వాళ్ళు అప్గ్రేడ్ చేశారా దాన్ని అనేది స్టడీ ఇన్ కొరియా వెబ్సైట్లో చూస్తే మీరు తెలుసుకోవచ్చు. అండ్ అదర్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి, లైక్ సామ్సంగ్ కంపెనీ వాళ్ళు పాస్కో స్కాలర్షిప్ అని ఎగ్జాక్ట్లీ సేమ్ రూల్స్ యాజ్ జీకేఎస్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే జీకేఎస్ కన్నా పాస్కోకి కొంచెం మనకి లీనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే జీకేఎస్లో ఏమంటే మనకి పార్ట్ టైం రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు తెలుసు నాకు పార్ట్ టైం ఇక్కడ ఎంత కష్టం అని. సో బట్ పాస్కో స్కాలర్షిప్కి ఏమంటే అది సామ్సంగ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అమౌంట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు సేమ్, నీకు ట్యూషన్ ఫీ దీంట్లో ఉండదు, దీంట్లో ఉండదు. బట్ పాస్కో ఏమంటే ఒక బెనిఫిట్, మన పార్ట్ టైం నువ్వు ఏమన్నా చేసుకో, నీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు, రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో అదే కానీ ఏమంటే కొరియాలో పాస్కో కంటే అంటే వరల్డ్ వైడ్ కానీ కొరియా కానీ కొంచెం ఎక్కడైనా యూనివర్సిటీస్లో కానీ జీకేఎస్ అని అంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే అది లైక్ కొరియన్ గవర్నమెంట్ బాడీ వాళ్ళు చేసేది కాబట్టి దానికి ఒక స్టాండర్డ్స్ కూడా హైగా ఉంటాయి. కానీ పాస్కోలో మనకి లాంగ్వేజ్ ఉండదు, పాస్కో వాళ్ళు లాంగ్వేజ్ ఇవ్వరు. నువ్వు ఏ మాస్టర్స్ చేయడానికి అయితే వచ్చావో అదే మాస్టర్స్ చేస్తావు, నీకు లాంగ్వేజ్ వాళ్ళు ఆఫర్ చేయరు. జీకేఎస్లో బెనిఫిట్ ఇది. సో వాళ్ళు నువ్వు మనకు సర్వైవ్ అవ్వడానికి కావాలి. నా ఫ్రెండ్స్ కొంతమంది పాస్కో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వచ్చేటప్పుడు బాగుండింది, బట్ వచ్చాక మనకు ఆబ్వియస్లీ వాళ్ళ కోర్స్ ఇంగ్లీష్లో ఉన్నా సరే మనకు సర్వైవ్కి డెఫినెట్గా మనకి కొరియన్ కావాలి. ఆ కొరియన్ రాక వాళ్ళు డబ్బులు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ వెళ్ళడం స్టార్ట్ చేయగలరు. సో ఇలా కంపేర్ చేసుకుంటే ఐ ఫీల్ జీకేఎస్ ఇస్ బెటర్. ఎందుకంటే మనకి వాళ్ళే వచ్చి వాళ్ళే ప్రొవైడ్ చేసి వాళ్ళే మంచి లాంగ్వేజ్ స్కూల్లో పెట్టారు మనల్ని. సో శాలిని, నువ్వు 2022లో ఈ స్కాలర్షిప్కి అప్లై చేశారని చెప్పావు. సో అంటే ఎట్లా అప్లై చేసావు, దాని ప్రాసెస్ ఏంటి,
ఎన్ని లేయర్స్ ఆఫ్ లైక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి క్వాలిఫికేషన్ ఏం కావాలి, అండ్ దానికి అకాడమిక్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి, ఆ డీటెయిల్స్ అన్ని గురించి. సో మనకి ఫస్ట్ జీకేఎస్ అనేది మనం ఇయర్లీ వన్స్ అప్లై చేసుకోవచ్చు. దాట్ ఈస్ డిఫరెంట్ ఫర్ బోత్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్. నేను మాస్టర్స్ స్టూడెంట్స్ని కాబట్టి మాస్టర్ కోసం అప్లై చేశాను కాబట్టి నేను సెప్టెంబర్ ఇయర్కి జాయిన్ అవ్వడానికి నేను ఫెబ్లో అప్లై చేస్తాను. సో నా అప్లికేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరిలో రిలీజ్ అయినప్పుడు నేను అప్పుడు అప్లై చేస్తాను. బట్ బ్యాచిలర్స్ అప్లై చేసే వాళ్ళు నేను విన్నది ఏంటంటే వాళ్ళు సెప్టెంబర్లో అప్లై చేస్తారు. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది. దిస్ వాజ్ వెన్ ఐ జాయిన్. నేను మళ్ళీ స్ట్రిక్ట్గా చెప్తున్నాను, ఇది 2 years బ్యాక్ నేను కొరియా వచ్చినప్పుడు ప్రాసెస్ ఇదనమాట. బట్ రీసెంట్గా లాస్ట్ ఈ సెమిస్టర్లో జీకేఎస్ వాళ్ళ రూల్స్ అన్ని బాగా అప్డేట్ చేసింది. సో మైట్ బి మీరు ఇయర్లీ 2 times అప్లై చేసుకునేది కూడా ఇప్పుడు ఉందేమో. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద వెబ్సైట్, సో ప్లీజ్ క్రాస్ చెక్. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే లైక్ ఈ లేయర్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అదంతా సేమ్ ఉంది, అదైతే చేంజ్ అవ్వలేదు. నేను నా జూనియర్స్తో విన్నాను అది. సో ఇట్స్ లైక్ ఫస్ట్ నేను అప్లై చేసినప్పుడు ఫెబ్లో నేను అప్లై చేయాలి కాబట్టి నా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది అప్లికేషన్ ఫామ్లో మీకు ఆ వెబ్సైట్లో వాళ్ళు అన్ని లిస్ట్ స్పెసిఫిక్గా ఇచ్చారు. బేసిక్ డాక్యుమెంట్స్ అంటే మనం అప్లికేషన్ ఫామ్ అప్లై చేస్తాము. నేను మాస్టర్స్ కోసం అప్లై చేస్తున్నాను కాబట్టి నా బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. అండ్ ఒకవేళ మీరు ఇంకా గ్రాడ్యుయేట్ అయ్యారు బట్ మీరు అప్లై చేసేంత వరకు మనకు ఒక్కోసారి డిగ్రీ సర్టిఫికేట్ లేట్గా వస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్లో మనకి యూనివర్సిటీస్లో అన్ని యూనివర్సిటీస్లో ఒక టెంపరీ ఫామ్ ఇస్తారు. అంటే ఈ అమ్మాయి గ్రాడ్యుయేట్ అయ్యింది బట్ సర్టిఫికేట్ కొంచెం లేట్. సో ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మనం యూనివర్సిటీ వాళ్ళకి చెప్పాలి, ఇలా నేను చేశాను, ఇలా టైం పడుతుంది, వాళ్ళకి స్పెసిఫిక్ డేట్ చెప్పాలి. ఈ డేట్లో నేను డెఫినెట్గా సబ్మిట్ చేస్తాను అని చెప్తే దే విల్ అలౌ ఇట్. కానీ మీరు ఆ డేట్లోకి సబ్మిట్ చేయకపోతే దే క్యాన్సిల్ యువర్ అప్లికేషన్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దాని తర్వాత మనకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ ఇలా లాంగ్వేజ్ అండ్ స్పెసిఫికలీ టాపిక్ అంటే కొరియన్ లాంగ్వేజ్ టెస్ట్, కొరియన్ టాపిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అది ఉందంటే మాత్రం మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది. సో దాంట్లో మెన్షన్ చాలా మంది ఏమని కన్ఫ్యూజ్ అవుతారంటే టాపిక్ ఉంటేనే అప్లై చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతారు. బట్ నో, టాపిక్ లేకపోయినా అప్లై చేయొచ్చు, బట్ టాపిక్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఈజీ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ దీంట్లో 2 different types ఉంటాయి అప్లై చేయడానికి. సో వన్ ఇస్ ఎంబసీ ట్రాక్, వన్ ఇస్ యూనివర్సిటీ ట్రాక్. సో ఎంబసీ ట్రాక్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనము కొరియా మొత్తంలో ఉన్న దాంట్లో 3 universities చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బేసిక్గా అందరికీ తెలిసిన యూనివర్సిటీస్ ప్లస్ నా యూనివర్సిటీ ప్రమోట్ చేసుకోవాలి కదా, నా యూనివర్సిటీ పేరు కూడా చెప్తాను. సో సోల్ నేషనల్ యూనివర్సిటీ, యోన్సే యూనివర్సిటీ, నా యూనివర్సిటీ టోక్సోంగ్ ఉమెన్స్ యూనివర్సిటీ. సో ఇలా 3 different universities చూస్ చేసుకోవచ్చు. ఆ 3 అప్లికేషన్ మనం ఆన్లైన్ అప్లికేషన్స్ ఉండవు జీకేఎస్కి, మీరు పోస్ట్ చేయాలి. ఆ యూనివర్సిటీ అడ్రస్కి మీరు సర్టిఫికేట్స్ అన్ని 3 different sets ఆఫ్ సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేయాలి. సేమ్ నెంబర్ ఆఫ్ మీరు ఫస్ట్ దాంట్లో అప్లికేషన్ ఫామ్, తర్వాత మీ డిగ్రీ సర్టిఫికేట్, మీ క్వాలిఫికేషన్స్, హెల్త్ రిపోర్ట్స్ కూడా వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ దాంట్లో యూజువలీ మనకు టీబీ టెస్ట్ చెప్తారు. అండ్ టీబీ టెస్ట్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ బ్లడ్ రిపోర్ట్ టెస్ట్ చెప్తారు. ఇంకా నాకు గుర్తు నేను ఇంకేదో స్కాన్ కూడా ఎక్స్రే కూడా ఏదో తీయించుకున్నాను. సో చెస్ట్ ఎక్స్రే అది కూడా టీబీ చూసుకోవడానికి. ఇంకా కొన్ని వాళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారనమాట. సో ఆ హెల్త్ రిపోర్ట్స్ అన్ని పెట్టాలి. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఇస్ మీరు అప్లై చేసి ఒక 6 months ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకనంటే మీ కొరియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నుంచి మీకు రికమెండేషన్ లెటర్ ఉంది అని అంటే దట్ విల్ డెఫినెట్లీ గెట్ యూ అ బిట్ క్లోజర్ టు ది స్కాలర్షిప్. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ సర్టిఫికేట్స్ చెక్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఈ అమ్మాయి ఈ అబ్బాయి మా యూనివర్సిటీలో ప్రొఫెసర్కి తెలుసు కాబట్టి మేము రిజెక్ట్ చేయలేము అన్న ఒక థాట్తో వాళ్ళు అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ రికమెండేషన్. సో అండ్ ఆల్సో మీరు బ్యాచిలర్స్ స్టూడెంట్ అయ్యి మాస్టర్స్కి అప్లై చేస్తుంటే మీ బ్యాచిలర్స్ ప్రొఫెసర్స్ నుంచి కూడా డెఫినెట్లీ ఇది మ్యాండేటరీ. మన ఇండియన్ ప్రొఫెసర్స్ నుంచి వచ్చే రికమెండేషన్ లెటర్ మ్యాండేటరీ, అది లిస్ట్లో ఉంటుంది, అది కంపల్సరీ సబ్మిట్ చేయాలి. కొరియన్ ప్రొఫెసర్ నుంచి ఇచ్చే రికమెండేషన్ లెటర్ అది మ్యాండేటరీ కాదు, ఇట్ ఈస్ అప్ టు యూ. చాలా మంది కొరియన్ ప్రొఫెసర్స్ ఇస్తారు, చాలా మంది ఇవ్వరు. లక్కీలీ ఐ గాట్ ద రికమెండేషన్ లెటర్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ప్రొఫెసర్. సో అందుకే మీరు 6 months ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి యూనివర్సిటీస్ని కాంటాక్ట్ చేయండి. ఎన్ని మెయిల్స్ అన్ని మెయిల్స్ పెట్టండి. ఏ ప్రొఫెసర్ కింద చదవాలనుకుంటున్నారో సర్చ్ చేసుకోండి, వాళ్ళని కంటిన్యూస్గా కాంటాక్ట్ చేయండి, వాళ్ళకి టచ్లో ఉండండి, వాళ్ళకి చెప్పండి ఇలా చేస్తున్నాము ఇలా పెడుతున్నాము అనేసి. అండ్ యూజువలీ ఇదంతా ప్రాసెస్ ఇంత డీటెయిల్గా ఎక్కడ దొరకదు, ఇలా చెప్పారు. బికాజ్ మాకు ఇలా మా సబ్ జూనియర్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మన ఇండియన్ ఫ్రెండ్స్ ఇలా మా చెల్లెలు అప్లై చేస్తుంది ఒకసారి చెప్తారంటే మేము అప్పుడు ఇంత డీటెయిల్గా చెప్తాము. So you are lucky because you're following her channel. I'm lucky. No, because you guys are following her channel. That too Telugu.
ఎందుకంటే చాలా తక్కువ. నా ఛానల్ నేను మోస్ట్ ప్రాబబ్లీ తెలుగునే ఎక్కువ నేను ప్రమోట్ చేయాలనుకున్నాను. సో ఇంగ్లీష్ హిందీ అనేది మనకి యూట్యూబ్ లో ఎక్కడైనా చాలా ఛానల్స్ ఉంటాయి, చాలా మంది సందుకోకలు చెప్తారు. బట్ తెలుగు అనేది చాలా తక్కువ మంది. సో అందుకని నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను నీ అపాయింట్మెంట్ కోసం, లైక్ ఈ వీడియో కోసం. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటికి రఫ్లీ 2 years అయిపోయింది నా ఛానల్ స్టార్ట్ చేసి. సో 2 years నుంచి చాలా మంది అడిగారు అనమాట, మోస్ట్ ప్రాబబ్లీ అమ్మాయిలు. సో వాళ్ళు కేపాప్ ఫ్యాన్స్ అవని, కే డ్రామా ఫ్యాన్స్ అవని, బీటీఎస్ ఫ్యాన్స్ అవని, ఎవరైనా అవ్వండి. సో వాళ్ళు ఈ లాంగ్వేజ్ గురించి చాలా మంది అడుగుతారు. మోస్ట్లీ నాది డిపెండెంట్ చేశాను కాబట్టి నాకు అంత ఐడియా లేదు. అసలు నాకు కొరియా వచ్చేదాకా అసలు బీటీఎస్ అంటే ఎవరో కూడా తెలియదు. అందరూ బీటీఎస్ తెలుసా బీటీఎస్ తెలుసా అని అడుగుతుంటే ఎవరు ఈ బీటీఎస్ అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని అనమాట. సో అలా తప్ప నాకు జీరో నాలెడ్జ్ అది. అందుకే నేను ఈరోజు ఇప్పటిదాకా ఎప్పుడు వీడియో చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ యాక్చువల్లీ ఎందుకంటే యూజువల్లీ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. మనం ప్రొఫెసర్స్ కి మెయిల్ పెట్టగానే చాలా కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా కూడా జరిగాయి నా ఫ్రెండ్స్ తోనే. లైక్ ప్రొఫెసర్స్ మీరు ఇంకొకటి డెఫినెట్ గా ప్రొఫెసర్ రిప్లై ఇచ్చారు కదా అని డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ఎందుకంటే ఇంటర్వ్యూ ముందు వరకు ప్రొఫెసర్స్ రిప్లై ఇచ్చి ఇంటర్వ్యూ టైంలో వాళ్ళు రిప్లై ఇవ్వడం ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ కొరియన్ ప్రొఫెసర్స్ ఇక్కడ, అది వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళు చేస్తారు. సో మనం ఏమంటే మన దగ్గర ఇలా ఉండదు కాబట్టి మనం ఏమనుకుంటాం, అయ్యో సడన్ గా ఇలా కాంటాక్ట్ కట్ చేశారే నాతో అన్న ఒక మిస్కన్సెప్షన్ లో మనం ఉండిపోతాం. సో డెఫినెట్లీ అలా చేయకండి. మీ జాగ్రత్తలో మీరు కంటిన్యూస్ గా. అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ హ్యావ్ అ సెకండ్ ఆప్షన్. ఒకటే ఆప్షన్ పెట్టుకొని ముందుకెళ్ళకంటే ఆల్వేస్ హ్యావ్ అ సెకండ్ ఆప్షన్. ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి నాకు నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కాల్ చేసి ఇలాగా మొన్న నేను రీసెంట్ అప్లికేషన్ అప్లికేషన్ ఒక 10 days ముందు ఆయన రిప్లై కూడా ఆపేశారు ప్రొఫెసర్. అప్పటికప్పుడు మళ్ళీ ఇంకో యూనివర్సిటీ సర్చ్ చేసుకోవడం, ఇంకో ప్రొఫెసర్ని కాంటాక్ట్ చేస్తే ఆ టైంలో వాళ్ళు రిప్లై ఇవ్వరు మనకి. మీకు తెలుసు కదా ప్రొఫెసర్స్ ఎంత బిజీగా ఉంటారని. వీళ్ళు టైం అంటే టైం, స్కెడ్యూల్ అంటే స్కెడ్యూల్, ఇలా ఉంటుంది వీళ్ళకి. సో అలా చేసుకోండి. సో వన్ బెస్ట్ థింగ్ ఇస్ మీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ సర్టిఫికేట్ ఉంటే బెటర్, టాపిక్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెటర్. అండ్ థర్డ్ వన్ ఇస్ కొరియన్ ప్రొఫెసర్ రికమెండేషన్ లెటర్ ఉంటే బెటర్. ఆ రికమెండేషన్ లెటర్ వాళ్ళు ఎలా ఇస్తారనంటే మీరు 6 months ముందు ప్రిపేర్ చేసేటప్పుడు, నేను ఇప్పుడు 3 ఎంబసీ ట్రాక్ వాళ్ళకి స్పెసిఫిక్గా 3 universities చూస్ చేసుకున్నప్పుడు సేమ్ కంటెంట్తో మీరు 3 universitiesకి ప్రొఫెసర్స్ని చూస్ చేసుకొని మెయిల్స్ పెట్టండి. కంటిన్యూస్గా మెయిల్స్ పెట్టేసి ఫస్ట్ మీరు ఏంటంటే ఒక 10-15 యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి మెయిల్ పెట్టి దాంట్లో ఎవరు మీరు పాజిటివ్గా రిప్లై ఇస్తారో ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోండి. చాలా మంది చేసే తప్ప ఏంటంటే మనీషా ఇక్కడ అప్లై చేసే వాళ్ళు మన పైన మన కాన్ఫిడెన్స్ ఉండడం కరెక్టే. బట్ మీకు మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ సిచ్యువేషన్ ఎంత కాంపిటేటివ్ మనకు తెలుసు. మనం ఏమనుకుంటాము అప్లై చేసేది ఇండియన్స్ ఒకటే కదా, జీకేఎస్కి వరల్డ్ వైడ్ తో కాంపిటీషన్ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ బీటీఎస్ ఫేమ్ లోకి వచ్చిన తర్వాత దీని కాంపిటీషన్ ఇంకా పెరిగిపోయింది. లైక్ ఒక్కొక్క నేను చదివినప్పుడు లాంగ్వేజ్ స్కూల్ లక్కీలీ నాతో పాటు ఐ లిటరలీ స్టడీ విత్ 60 different కంట్రీ పీపుల్. 60 కంట్రీ నా క్లాస్ లో. నువ్వు ఈ కంట్రీ పేరుది ఆ కంట్రీలో నుంచి లేని వాళ్ళు ఉండరు నా దాంట్లో, నా కాంటాక్ట్ లిస్ట్ లో ఇప్పటికి. నేను ఇప్పటికైనా వన్ బెస్ట్ థింగ్ ఇస్ ఫ్యూచర్ ఎటన్నా వెళ్ళాలంటే నాకు ఆ కంట్రీలో ఉన్నాయి అని చెప్పుకోవడానికి. సో అంటే మనం అంత కాంపిటీషన్ ఉంది అని తెలుసుకోవాలి. మన ఇండియన్ ఎడ్యుకేషన్ స్పెషల్లీ మన తెలుగు ఎడ్యుకేషన్ మనకి తెలుసు. వేరే వాళ్ళతో అంత కంపేర్ చేస్తే యూఎస్ అదంతా మనం ఇంకా కొంచెం వాళ్ళు తక్కువ చూస్తారు మనం. సో మనం ఆ లెవెల్లో ఉన్నామా లేదా అని చూసుకొని మనం చూస్ చేసుకునే యూనివర్సిటీ కూడా మన స్టాండర్డ్ ని బట్టి చేసుకోవాలి. సో మనము ఎంత పర్సెంటేజ్ ఉండాలి దానికి? డెఫినెట్ గా 90% కంటే ఎక్కువ ఉండాలి. 90 above. ఓకే. వాళ్ళు మనకు స్పెసిఫిక్ మన గ్రేడ్ సిస్టమ్ ఐ థింక్ జీపీఏ 10 ఉంటుంది కదా మన గ్రేడ్స్, జీపీఏ 10. కానీ మనం ఏం చేస్తామంటే అప్లై చేసేటప్పుడు ఆ జీపీఏని వీళ్ళ జీపీఏ కన్వర్ట్ చేసుకుంటాం. సో దానికి స్కాలర్ అనే ఒక యాప్ ఉంటుంది, దాంట్లో మీరు చేసుకోవచ్చు. ఈజీ కన్వర్షన్ అండ్ అది వ్యాలిడ్. సో దానిపైన మీరు కన్వర్ట్ చేసుకొని వీళ్ళ జీపీఏ 4 ఉంటుంది. వాళ్ళు ఇచ్చే లిమిట్ అప్లై చేయడానికి నీకు ఉండే లిమిట్ ఏమంటే ఐ థింక్ 2.5 or 3 కంటే ఎక్కువ ఉండాలి. 4కి 2.5 కంటే 3కి ఎక్కువ ఉండాలి. అండ్ దాదాపు 2.5 ఉన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇట్ డిపెండ్స్. ఎందుకంటే వాళ్ళు నీ యొక్క అప్లికేషన్ కాదు, నీతో పాటు స్పెయిన్ నుంచి వచ్చిన అప్లికేషన్, యూఎస్ నుంచి బెస్ట్ ఆప్షన్ ఉంటే అది చూస్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి నేను అసలు సోల్ యోన్సే ఇవన్నీ నా థాట్లో అసలు లేవు. నేను 40 యూనివర్సిటీస్కి పెట్టాను మెయిల్స్. ఆ 40 యూనివర్సిటీస్లో 10 రిప్లై ఇచ్చారు. దాంట్లో 5 మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు నా దొక్సం ఉమెన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ దే ఆర్ రియలీ గుడ్. సో నా ప్రొఫెసర్ ఏంటంటే నాకు మెయిల్ చేసి రిప్లై ఇచ్చి నువ్వు ఎందుకు చేయాలనుకున్నావు. సో వీ హ్యాడ్ లైక్ ఇంటర్వ్యూ 1 hour ఇంటర్వ్యూ తీసుకొని దాని తర్వాత షీ గేవ్ మీ ద రికమెండేషన్ లెటర్. ఓకే. సో నేను ఇప్పటికీ చెప్తున్నా ఐ థింక్ ఐ గాట్ ద స్కాలర్షిప్ బికాస్ ఆఫ్ ద రికమెండేషన్ లెటర్. బికాస్ నా ప్రొఫైల్ నేను టీచింగ్లో ఉండేదాన్ని, నాకు ఇంగ్లీష్ లిటరేచర్కి అన్యవాసే అన్న తప్ప నాకు ఇంకేం రాని దానికి వాళ్ళు కొరియన్ లిటరేచర్కి స్కాలర్షిప్ ఇవ్వడం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో the more you make a bond with your Korean professor even when you are in India, that really matters. And also luck లో కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఐఎమ్ నెవర్ కమింగ్ స్పెసిఫిక్ గా ఏం చెప్పాను ఇలా అనేసి.
సో దాని తర్వాత మీరు అప్లికేషన్స్ అన్ని ఎంబసీ ట్రాక్లో టైం వచ్చినప్పుడు ఆ ఫెబ్లో అంటే నాకు తెలిసి మీరు ఫెబ్ బిగినింగ్లో జాన్ ఎండింగ్లో పోస్ట్ చేయాలి, స్పెసిఫికలీ పోస్ట్ చేయాలి, ఆన్లైన్ సబ్మిషన్ కొరియర్ పోస్ట్ చేయాలి. యూజువల్లీ అందరూ ఏమనుకుంటారంటే దాంట్లో పోస్ట్ అని ఉత్తిగా ఇచ్చినప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే పోస్ట్ అంటే ఈమెయిల్లో పంపిస్తారా ఏంటి? లేదు, మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేయాలి. సో మీరు పోస్టింగ్ కూడా ఎన్ని డేస్ టైం పడుతుందని చెక్ చేసుకొని, ఎందుకంటే రీజనల్ యూనివర్సిటీస్కి పోస్ట్ రావడానికి టైం పడుతుంది, సోల్లో ఈజీగా వచ్చేస్తుంది. సో 3 డిఫరెంట్ యూనివర్సిటీస్కి పోస్ట్ చేసినప్పుడు ఆ 3 డిఫరెంట్ యూనివర్సిటీస్ వాళ్ళు ఫస్ట్ రౌండ్లో డాక్యుమెంట్ చెక్ చేసినప్పుడు ఆ 3 యూనివర్సిటీస్లో అట్లీస్ట్ ఒక్క యూనివర్సిటీ అయినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మీ అప్లికేషన్ సెకండ్ రౌండ్కి వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ 3 యూనివర్సిటీస్ రిజెక్ట్ చేశాయనుకో మీ డాక్యుమెంట్ దాంట్లోనే మీరు పోతారు. ఇది ఎంబసీ ట్రాక్. సో దీంట్లో ఏమంటే మీకు పర్సనల్గా మీకు యూనివర్సిటీ దాంతో సంబంధం ఉండదు. ఈ సిచ్యువేషన్లో మీకు ప్రొఫెసర్తో కాంటాక్ట్ ఉన్నా సరే ఇట్స్ ఆఫ్ నో యూజ్, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఎంబసీ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎంబసీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో మన ఎంబసీ వాళ్ళు పంపించాలన్నమాట. సో ఐ థింక్ ఎంబసీ వాళ్ళ దాంట్లో ఇన్ఫాక్ట్ డైరెక్ట్ యూనివర్సిటీ కంటే నాకు తెలిసి ఎంబసీకి పంపిస్తారు డాక్యుమెంట్స్. ఎంబసీ ట్రాక్ కాబట్టి ఎంబసీకి పంపిస్తారు డాక్యుమెంట్స్. ఎంబసీ వాళ్ళు దాన్ని క్లారిఫై చేసి వాళ్ళు ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీస్కి సో మన ఎంబసీ వాళ్ళ చేతిలో ఉంటుంది ఇది. సో చాలా జాగ్రత్తగా మన అప్లికేషన్ అంత స్ట్రాంగ్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, దాని తర్వాత యూనివర్సిటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒక యూనివర్సిటీలో సెలెక్ట్ అయింటే ఆ ఒక యూనివర్సిటీలో మీకు ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది. ఆ సెకండ్ దాంట్లో మళ్ళీ ఇంటర్వ్యూ క్లారిఫై అయిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ డాక్యుమెంట్ స్క్రీనింగ్ ఉంటుంది. అండ్ దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్. ఇది ఎంబసీ ట్రాక్. దాని తర్వాత యూనివర్సిటీ ట్రాక్ ఏమంటే ఐ ఫీల్ యూనివర్సిటీ ట్రాక్ ఉన్న ఈజీ పాయింట్ ఏమంటే మనకు డైరెక్ట్గా యూనివర్సిటీతో వీ హ్యావ్ అవర్ ఓన్ కనెక్షన్. మనకు మధ్యలో ఎంబసీ కానీ ఎవ్వరు ఉండరు, నేను నా యూనివర్సిటీ. సో నేను స్పెసిఫిక్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఎందుకంటే ఇట్ ఇస్ మచ్ ఈజియర్ టు అండర్స్టాండ్. నేను అప్లై చేసినప్పుడు నేను ఎంబసీ ట్రాక్ చూస్ చేసుకోలేదు, బికాజ్ ఎంబసీ ట్రాక్లో ఏ ఒక యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయకపోయినా అది పోతుంది. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంబసీ పీపుల్. నాకు ఎంబసీలో ఎవరు తెలియదు. సో ఇట్స్ వెరీ రిస్కీ ఫర్ మీ. సో నేను ఏం చేశానంటే ఆల్రెడీ నా ప్రొఫెసర్తో ఒక బాండ్ చేసుకున్నాను కాబట్టి నా ప్రొఫెసర్కి తెలుసు నేను ఈ టైంలో అప్లికేషన్ పంపిస్తున్నాను యూనివర్సిటీకి అని. సో నేను అప్లికేషన్ కొరియాకి పోస్ట్ చేశాను. అయిపోయిన తర్వాత నేను నా ప్రొఫెసర్కి మెయిల్ పెట్టాను, ఇలా నేను అప్లై చేశాను, జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. సో అప్పుడు ఏం చేస్తారంటే ప్రొఫెసర్స్ నన్ను నమ్మి ఒక అమ్మాయి అప్లికేషన్ పంపించింది నా కింద చదువుకోవాలనేసి అని వాళ్ళ అడ్మిషన్ టీమ్కి కాల్ చేసి చెప్తారు ఇలా ఒక అప్లికేషన్ వస్తుంది. సో అప్పుడేమంటే నాకు అది ప్లస్ పాయింట్, బికాజ్ అడ్మిషన్ టీమ్ వాళ్ళు డాక్యుమెంట్ స్క్రీనింగ్ అట్లీస్ట్ మనం లెవెల్ 1 క్రాస్ అవ్వడం దీంట్లో చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ స్క్రీనింగ్ ఎందుకంటే ఇంటర్వ్యూలో మనం ఎంత స్ట్రాంగ్గా చేసుకోవడం అది మన పైన డిపెండ్ అయ్యాడు. బట్ నేను సరిగ్గా నాకు నా దగ్గర డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు, లేకపోతే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల మనము ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఫారినర్స్కి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, మనకి స్పెషల్లీ తెలుగు వాళ్ళకి అలాంటివి ఉండవు. సో దాన్ని బేస్ చేసుకొని నేను యూనివర్సిటీ ట్రాక్ చూస్ చేసుకున్నాను. నా ప్రొఫెసర్కి నేను తెలుసు కాబట్టి సో నాకు దాని ప్రొఫెసర్ వల్ల నా ఫస్ట్ రౌండ్ చాలా ఈజీగా క్లారిఫై అయిపోయింది. దాని తర్వాత ఇంటర్వ్యూలో కూడా ప్లస్ పాయింట్ ఉంటుంది. నా ప్రొఫెసర్ నాకు తెలుసు కాబట్టి ఇంటర్వ్యూ ప్యానల్లో నా ప్రొఫెసరే కూర్చొని ఉన్నారు, నా ప్రొఫెసర్తో పాటు ఇంకా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అలా ఉన్నారు. సో మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో ద ఇంటర్వ్యూ వెంట్ వెల్. అండ్ దాని తర్వాత యూనివర్సిటీ నుంచి మనకి ఎంబసీ ట్రాక్ వల్ల రిజల్ట్ వచ్చాక యూనివర్సిటీ ట్రాక్ వల్ల రిజల్ట్ వస్తుంది. సో అలా వచ్చాక సో ఫైనలీ ద ప్రాసెస్ ఇస్ డన్. దెన్ అప్పటి నుంచి మనం జీకేఎస్ మనకి ఇంకా యూనివర్సిటీ నుంచి ఏ సంబంధం ఉండదు. మనకి రిజల్ట్ వచ్చాక క్వాలిఫై అయిన తర్వాత మనకి ఎన్ఐఈడి వాళ్ళు అంటే జీకేఎస్ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనకి మెయిల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకేం సబ్మిట్ చేయాలి, ఇంకా ప్రాసెస్ ఏంటి, మన వీసా ప్రాసెస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో లక్కీలీ జీకేఎస్కి మన వీసా డబ్బులు ఏమీ అవసరం లేదు, అంతా ఫ్రీని జీకేఎస్ వాళ్ళకి. సో మనం జస్ట్ వెళ్ళేసి ఆ కొరియన్ ఎంబసీలో మనం అంతా ఇలా డాక్యుమెంట్స్ అదంతా ఇమిగ్రేషన్ ఆఫీస్కి అంతా వెళ్ళినప్పుడు జీకేఎస్ అంతా చెప్తే చాలు, వాళ్ళంతా చూసేసుకుంటారు. అండ్ మనకి యూజువలీ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలి, బట్ జీకేఎస్కి బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం లేదు. సో మీరు యూజువలీ ఈ డాక్యుమెంట్స్ స్పెషలీ అప్లై చేసే డాక్యుమెంట్స్ గురించి హిందీ వీడియోస్ చాలా ఉన్నాయి, నార్త్ ఇండియన్స్ చాలా తీస్తారు, బట్ ఆఫ్టర్ ప్రాసెస్ వీడియోస్ నేను స్పెసిఫిక్ ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. సో వచ్చాక కూడా మనకి హైదరాబాద్ వాళ్ళు స్పెషల్లీ ఎక్కడికి వెళ్ళాలంటే మనము ముంబై వెళ్ళాలి, మనకు హైదరాబాద్లో లేదు ఇదొకటి. అండ్ విజయవాడ సైడ్ ఉన్న వాళ్ళు చెన్నై వెళ్ళాలి. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళేటప్పుడు సడన్గా అప్పటికప్పుడు రూమర్స్ చాలా స్ప్రెడ్ అవుతాయి, బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్ళాలంటే ఆఫ్ ఆఫ్ రికమెండేషన్ లెటర్ అవి ఏమీ అవసరం లేదు. మనకు ఒక లెటర్ ఇస్తారు వాళ్ళు, ఆ లెటర్లో ఉన్న డాక్యుమెంట్స్ ఒక్కటి తీసుకెళ్తాం. అంటే మన నార్మల్ ఐడి కార్డ్స్, మనకి ఎన్ఐడి నుంచి ఇన్విటేషన్ లెటర్ వస్తుంది, ఆ లెటర్ మెయిల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నది. మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అసలు అవసరం లేదు. సో డోంట్ వరీ అబౌట్ దట్. నేను నా అకౌంట్లో నేను రూపాయి ఊహించలేదు వాళ్ళకి. సో అండ్ దెన్ మీకు వీసా వచ్చేసింది. మీకు వీసా అప్లికేషన్ మాత్రం మీరు ఎన్ఐడికి ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిక్వెస్ట్ చేయండి, ఎందుకంటే కొంతమంది కొన్ని డాక్యుమెంట్స్ వల్ల వీసా తొందరగా రాదు. సో మీరు ఇక్కడికి రావడం లేట్ అవుతే మీకు ప్రాబ్లం అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే వీసా అనేది మన కంట్రీది కాబట్టి కొరియన్ వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేయాలి, జస్ట్ వీ కాంట్ హెల్ప్ ఇట్ అని అంటారు. సో మీరు ఒకవేళ మీకు అంత లేట్ అవుతుంది అనుకుంటే ఎన్ఐడి వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. సో లేట్ చేసుకోకండి మీ ప్రాసెస్.
సో ఇది ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ ప్రాసెస్. దాని తర్వాత ఇంకా మొత్తం వాళ్ళు ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళే ఇస్తారు. ఫ్లైట్ టికెట్ యూనివర్సిటీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీరు ఉండే ప్లేస్ ఏంటి ఎక్కడ అనేసి కనుక్కొని డైరెక్ట్గా ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ట్రాన్స్ఫర్స్ చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. సో ఫ్లైట్ టికెట్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టూ వే ఇచ్చేస్తారు అంటే వన్ వే ఇస్తారు. ఓన్లీ వన్ వే ప్రెసెంట్గా వన్ వే ఇస్తారు. సో ఇప్పుడు నాది ఆల్మోస్ట్ నేను వచ్చాను, నాది లాంగ్వేజ్ ఇప్పుడు నేను లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాను. సో నా ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ నా జాబ్ ప్రిపరేషన్లో ఉన్నాను, ఇంటర్న్షిప్ స్టార్ట్ చేశాను ఇప్పుడు. సో నేను ఐ వాంట్ టు వర్క్ హియర్. సో నేను ఇప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నా గ్రాడ్యుయేషన్ అనేది ఇట్ విల్ బీ ఇన్ ఆగస్ట్. సో నా వీసా సెప్టెంబర్ వరకు ఉంది నాకు వీసా. సో నేను ఇప్పుడు ఏంటంటే ఆగస్ట్లో నాది గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కాబట్టి గ్రాడ్యుయేషన్ కంటే 1 month ముందు నేను వాళ్ళకి చెప్పాలన్నమాట. మా యూనివర్సిటీ వాళ్ళకి నేను ఉంటున్నానా, వెళ్తున్నానా, ఏం చేయాలని చెప్పాలి వాళ్ళకి. చెప్తే వాళ్ళ ఎన్ఐడి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో నేను ఒకవేళ నా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, తను జీకేసి తను వెళ్ళిపోదాం అనుకుంటుంది. సో తను ఏం చేస్తుంది, లాంగ్వేజ్ అయిపోయాక, లాంగ్వేజ్ కాదు ఇది మాస్టర్స్ ఓకే, లాంగ్వేజ్ అయిపోయాక వెళ్ళాలి అనుకుంటే అవ్వదు. ఇది ఒక మిస్కన్సెప్షన్. మళ్ళీ లాంగ్వేజ్ మనం వచ్చాక 3 months లో నా వల్ల అవ్వట్లేదు బాబోయ్ అని అనుకున్నాం అనుకోండి, చాలా మంది చూసాను నేను రిటర్న్ వెళ్ళాలనుకుంటే డబ్బులు కట్టేసి వెళ్ళాలి. చాలా మంది చూసాను వస్తారు, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. బట్ ఇక్కడంతా క్వైట్ ఆపోజిట్ గా ఉంటది. అసలు ఏది మన హ్యాండ్స్ లో ఉండదన్నమాట. ఒక లాంగ్వేజ్ తెలియదు, ఒక పర్సన్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ ఇంగ్లీష్ ఎంత ప్రాబ్లం అంటే నేను చాలా మంది నేను చూసాను. సో హోమ్ సిక్ వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ లేని బాధంతో వచ్చేస్తుంది. ఎన్ని కాస్ట్ నేను ఇండియా వెళ్ళిపోవాలని పంతంతో కూర్చుంటారు చాలా మంది. మోస్ట్లీ అబ్బాయిలు అంటే కాస్త బయటకు వెళ్ళి చేయడానికి ఏదైనా హెల్ప్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ చాలా మంది అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొంచెం ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారు. మనకి డెఫినెట్గా మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనకు తెలుసు. యూజువలీ మనం ఇండియాలో ఉండి మీరు ఫ్యాంటసైజ్ చేసుకున్న వరల్డ్ అయితే కొరియా కాదు. స్పెసిఫిక్గా తెలుగు అమ్మాయిలకైతే చెప్తున్నాను, అస్సలు కాదు. ఎందుకంటే మనం పెరిగిన కల్చర్ చాలా డిఫరెంట్ కల్చర్. మనం ఎంత రిచ్ ఫ్యామిలీ నుంచి అయినా, ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి అయినా మనం అందరం ఆల్మోస్ట్ సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. సో అన్లెస్ అంటే మీరు చాలా ఓపెన్ మైండెడ్ లాంటి బ్యాక్గ్రౌండ్ కాకుండా నార్మల్ మన లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మాత్రం ఆ ఫ్యాంటసీ వరల్డ్ అనేది ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్. నేను కేపాప్ అన్న దాంతో రాలేదు, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను నీకు తెలుసు ఇప్పుడు. బట్ స్టిల్ ఆ సైడ్ నుంచి రాలేదు. బట్ అలా వచ్చిన వాళ్ళు అరే ఇదేంటి ఇలా ఉంది అని వచ్చిన తర్వాత రిగ్రెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వచ్చాక మనం వచ్చిన ఆ 3-4 monthsలో మనము రిటర్న్ వెళ్ళిపోవాలంటే నీకు వాళ్ళు ఎంత ఇచ్చారో మనం అంత డబ్బులు పే చేయాలి వాళ్ళకి. సో ఆ 3 monthsలో నువ్వు నీకు పెట్టిన ఎక్స్పెన్సెస్ మొత్తం ఇచ్చేయాలి నేను వాళ్ళకి. అప్పటికప్పుడు అంత ఎక్స్పెన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 million ఇస్తే 1 million కంటే ఎక్కువనే వస్తుంది ఇప్పుడు జీకేఎస్కి 1.3 అనుకుంటా. సో నువ్వు అంత ఇవ్వాలి అని అంటే 3 monthsలో నువ్వు ఆల్మోస్ట్ ఒక 8 million వరకు అంత ఇవ్వాలి. మన ఇండియన్ రూపీస్లో అది ఎంత అవుతుంది? సో మెంటలీ బాగా ప్రిపేర్ అయ్యి, ఫ్యాంటసీ కాదు నాకు తెలిసి అన్ఫిల్టర్డ్ వీడియోస్ అంటే నేను చూసాను మనిషి నిజంగా. బికాస్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ దాదాపు జీకేఎస్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా, ఎందుకంటే మన వాళ్ళకి ఎక్కువ ఐడియా లేదు అన్నట్టు. ఆల్మోస్ట్ వచ్చే వీడియోస్ అని ఏమంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సింగ్ కోసం, డబ్బుల కోసం చేస్తున్నారు. కాబట్టి తన ఫ్రెండ్ అని చెప్పట్లేదు, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. తన ఫ్రెండ్ అని నిజంగా చెప్పట్లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వేరే చాలా మంది నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. బ్యూటీ అంటే గుడ్ సైడ్ ఆఫ్ కొరియర్ మాత్రమే. ఇప్పుడు మేము కూడా ఇలా చేసాము, నేను చాలా మంది వీడియోస్లో ఇలా చేశాను. నాట్ అబౌట్ జీకేఎస్ బట్ ర్యాండమ్ థింగ్స్ మేము ఇలా చేసాము, ఫారెన్ లైఫ్ ఇన్ కొరియా అనేసి. అలా చేసినప్పుడు ఏంటంటే ఫ్యాంటసైజ్డ్ వరల్డ్ మాత్రమే చూపిస్తారు ఫర్ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబ్ చేయాలి, ఇంకా చూడాలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, బట్ అన్ఫిల్టర్డ్గా చేయరు. బట్ ఐ హ్యావ్ సీన్ యువర్ వీడియోస్ లైక్ రియలీ అన్ఫిల్టర్డ్ వీడియోస్. సో ఐ రియలీ థింక్ యాక్చువల్లీ అలా అన్ఫిల్టర్డ్గా ఉంటుంది. ఓన్లీ గుడ్ థింగ్స్ ఏ ఉండవు, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అండ్ కేపాప్ మనకు ఐడల్స్ ఏమో వచ్చి మన రోడ్ పైన తిరగరు. ఇక్కడ 10 ఏళ్ళు ఉన్న వాళ్ళని కలవడం కష్టం. సో ఎంటర్టైన్మెంట్ కంపెనీలో వెళ్ళి వర్క్ చేసినా సరే కలవడం కష్టం. సో అందుకనేసి బాగా నువ్వు అన్నట్టు నిజంగా మెంటలీ లోన్లీనెస్ అయితే చాలా హిట్ అవుతుంది. నేను ఇండియాలో 10 years ఒక్కదాన్నే ఉన్నాను, బట్ ఐ నెవర్ ఫెల్ట్ లోన్లీ. బట్ ఇక్కడికి వచ్చాక ఐ రియలీ ఫెల్ట్ లోన్లీ. ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి. సో నువ్వు అన్నట్టు నిజంగా ఆ స్ట్రాంగ్ మెంటాలిటీ పెట్టుకొని, బట్ వచ్చాక మీరు ఎంత పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా సరే యు ఆర్ ఆన్ యువర్ ఓన్. కొరియాలో యు ఆర్ ఆన్ యువర్ ఓన్. నాకు తెలిసి నేను కొరియా వచ్చిన 2 yearsకి నేను వీళ్ళని కలిసాను. 2 years తర్వాత వీళ్ళని కలిసాను. 2 years తర్వాత తెలుగు ఫుడ్ తింటాను నేను. వీళ్ళ దగ్గరికి వెళ్తాను, నాకు వంట ఎప్పుడు చేసి పెడతారని అడిగి వెళ్తాను వీళ్ళ దగ్గరికి. సో నాట్ ఎవ్రీవన్ ఈజ్ దాట్ లక్కీ. అంటే తెలుగు వాళ్ళు చాలా కమ్యూనిటీ ఉంటుంది, అది ఉంటుంది, ఇది అంటే ఈ మధ్య కొంచెం అమ్మాయిలు కొంచెం ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది కాబట్టి ఏముంది కమ్యూనిటీస్ ఉన్నాయిలే, ఏముంది దొరుకుతారులే అన్న దాంతో ఇలానే అంట. బట్ నేను చాలా మంది చూసాను యూఎస్ కానీ యూకే కానీ, అంటే పీపుల్ నుంచి వచ్చే రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ కొరియా ఈజ్ క్వైట్ డిఫరెంట్.
ఇక్కడ ఇండియన్ అయ్యుండి ఒక ఇండియన్కి హెల్ప్ చేయరు. సేమ్ లాంగ్వేజ్ అయినా కానీ హెల్ప్ చేస్తారన్న గ్యారంటీ అస్సలు లేదు. డెఫినెట్లీ. సో షాల్ని లైక్ నువ్వు అప్లై చేసావు, నీకు అప్లై చేసిన తర్వాత నీకు రెస్పాన్స్ ఎన్ని మంత్స్ లో వచ్చింది? ఎలా టేక్స్ లైక్ ఫెబ్లో మనం అప్లికేషన్ పంపించినప్పుడు నీకు డాక్యుమెంట్ స్క్రీనింగ్ రెస్పాన్స్ రావడానికి 2 months పడుతుంది. లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ ఇన్ మే. ఒక్కోసారి యూనివర్సిటీ ట్రాక్ అయితే ఇంకా లేట్ అవుతుంది, ఎందుకంటే ఎంబసీ ట్రాక్ రిలీజ్ అయిన తర్వాత యూనివర్సిటీ ట్రాక్ చేస్తారు కాబట్టి యూనివర్సిటీ ట్రాక్ ఐ థింక్ మిడ్ మే ఆర్ ఎండ్ ఆఫ్ ది మేలో వస్తుంది. దాని తర్వాత సెకండ్ ప్రాసెస్ అంతా డాక్యుమెంట్ స్క్రీనింగ్ ఒకటి టైం పడుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అదంతా ఒక 1.5 month 2 months అయిపోతుంది. సో ఆల్మోస్ట్ బై జూన్ ఎండ్ మనకు ఫైనల్ రిజల్ట్ మొత్తం వచ్చేస్తుంది. జూన్ ఎండ్ వరకు ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఐ థింక్ నాకు గుర్తుంది నాకు జూన్ 2nd వచ్చింది అనుకుంటా. సో మిడ్ జూన్ అలాగా. సో జూన్ వరకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి బై ఆగస్ట్ మొత్తం నువ్వు చేసుకోవాలి. నీకు రిజల్ట్ వచ్చి నువ్వు మళ్ళీ దాని తర్వాత కూడా మనకి ఇంకా కొన్ని హెల్త్ చెకప్ చెప్తారు వాళ్ళు చేసుకోవడానికి. సో అవన్నీ వీసా అప్లికేషన్ అదంతా. సో వీసాకి మనకు టైం పడుతుంది కాబట్టి, బట్ జీకేస్ అంటే కొంచెం తొందరగా వస్తుంది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్. అండ్ రీసెంట్గా నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, ఆ సిచ్యువేషన్స్ మోస్ట్లీ మన వాళ్ళకు ఉండొచ్చు. మన వాళ్ళ దగ్గర పేరెంట్స్ ఐడీస్ అంత క్లియర్గా ఉండవు కదా. ఆ పేరెంట్స్ ఐడీస్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ముందే చూసుకొని క్లారిటీ తెచ్చుకొని పెట్టుకోండి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే సబ్మిట్ చేసేప్పుడు నేను అడిగితే అంతా ఓకే అక్క అంతా బాగానే ఉన్నాయని చెప్పింది. సబ్మిట్ చేశాక అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదని నాకు ఆ రోజు ఫోన్ చేసింది. ఎందుకు ఏమైందంటే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీది ఇది ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయరు ఎన్ఐడి అప్లికేషన్. అదొకటి ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. అది ఇట్స్ అ వియర్డ్ థింగ్, బట్ మనకు ఆధారే మనకు పెద్ద, కానీ వీళ్ళు ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయరు. చేసిన మేము ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయమని చెప్తారు. సో ఆధార్ కార్డ్ ప్లేస్ లో మీరు మనకి ఎలాంటివంటే మనము నిజంగా ఇండియన్స్ అని ప్రూవ్ చేయాలని మా డాడీ వాళ్ళు అనుకో వాళ్ళకి పాస్పోర్ట్ లేదు. సో నేను ఆ టైంలో నేను రేషన్ కార్డ్ అప్లై చేశాను. ఎందుకంటే రేషన్ కార్డ్ అయితే మనం ఆ ప్లేస్కి బిలాంగ్ అవుతున్నాం అనేది ఉంటుంది కదా. సో మీరు అలాంటి, బట్ స్పెసిఫిక్గా చెప్తున్నాను ఇట్ వాజ్ ఇన్ మై కేస్ అప్పట్లో. బట్ ఇప్పుడు కూడా రేషన్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా మీరు స్పెసిఫిక్గా ఆ యూనివర్సిటీని కాంటాక్ట్ చేసి ఎన్ఐడిని డైరెక్ట్గా ఎన్ఐడిని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. సో కాంటాక్ట్ చేసినప్పుడు మీరు తెలుసుకోండి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే దాంట్లో పేరు మనం ఏమనుకుంటామంటే చిన్న మిస్టేక్ అదేముంది, బట్ ఇవన్నీ చాలా స్పెసిఫిక్. ఆ అమ్మాయి అప్లికేషన్ ఫస్ట్ రౌండ్ కూడా వెళ్ళకుండా రిజెక్ట్ అయిపోయింది. సో దీంట్లో చాలా స్పెసిఫిక్గా ఉండాలి. మన పేరెంట్స్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా పెట్టుకొని, అండ్ అంత నువ్వు అన్నట్టు క్వాలిఫై మొత్తం అయ్యి ఫైనల్ రిజల్ట్ జూన్లో వచ్చాక ఆ 1 month టైం పీరియడ్ ఇస్తారు. నువ్వు ఏం చేసుకుంటావు షాపింగ్ అదంతా మొత్తం చేసేసుకొని, అండ్ ఫస్ట్ థింగ్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి, బట్టలు అవి ఇవి కాకుండా ఫుడ్ తెచ్చుకోండి. అండ్ రైస్ కుక్కర్ తెచ్చుకోండి. రైస్ కూడా దొరకదు. రైస్ కుక్కర్ చాలా ఇంపార్టెంట్ మనకి. రైస్ కుక్కర్ లేకపోతే నిజంగా బతకలేము మనం, స్పెషలీ సౌత్ ఇండియన్స్. సో రైస్ కుక్కర్ ఫుడ్ అంతా తెచ్చుకోండి. దాని తర్వాత ఆగస్ట్ నుంచి ప్రాసెస్ రావడం ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కో టైంలో పంపిస్తారు. సో నీకు ఫ్లైట్ టికెట్ జూలై ఎండ్ కంతా వాళ్ళు మెయిల్ చేసిస్తారు, కానీ మనం ఆగస్ట్ 1 month ఇస్తారు మన టైం కొరియాకి రావడానికి. సో నా ఫ్రెండ్స్ కొంతమంది ఎలా అంటే వాళ్ళు ఆగస్ట్ 1st week లోనే వచ్చేసారు కొరియాకి. అంటే మనం జీకేఎస్ లాంగ్వేజ్ స్కూల్ స్టార్ట్ చేయాలి కదా. సో నీ లాంగ్వేజ్ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంని బట్టి నువ్వు వస్తావు కొరియాకి. సో నువ్వు మిడ్ ఆగస్ట్ నుంచి ఆగస్ట్ ఎండ్ వరకు ఆ 15 days లో ఒక్కొక్క యూనివర్సిటీకి వెళ్ళే స్టూడెంట్స్ ఒక్కో టైంకి వస్తారు కొరియాకి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యూనివర్సిటీ. అండ్ వన్ థింగ్, వాళ్ళు ఫ్లైట్ టికెట్ పంపించేటప్పుడు వాళ్ళు పంపిస్తున్నాము అనే ముందే మీరు ఏ డేట్స్ ఇస్తున్నారు అనేది కనుక్కోండి. ఎందుకంటే మనకి ఇంట్లో ఏమైనా పూజలు అవి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ముందే రిక్వెస్ట్ పెట్టుకోవడం బెటర్. ఒక్కసారి ఫ్లైట్ టికెట్ ఇష్యూ అయ్యాక వాళ్ళు చేంజెస్ చేయలేరు. అది డిస్కషన్. సో అంటే మనకి వీసా కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఎన్ని డేస్ టైం లిమిట్ ఉంటుంది? అంటే ఈ లోపు నువ్వు ఖచ్చితంగా వచ్చేసేయాలి అంటే యూనివర్సిటీ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ కదా. సో ఎన్ని డేస్ ఉంటుంది రఫ్లీ? మనకు వీసా ఆల్మోస్ట్ జూలై ఎండ్, ఎందుకంటే మనం వీసా పంపిస్తేనే వీళ్ళు మనకు టికెట్ ఇస్తారు కాబట్టి జూలై ఎండ్ వరకు ఇస్తారు మనకు టైం. సో జూన్లో నీకు రిజల్ట్ వస్తే ఆల్మోస్ట్ ఒక 1.5 month నీకు టైం ఉంటుంది. ఆ 1.5 monthలో నీకు వీసా వచ్చేసాక నువ్వు వెంటనే వాళ్ళ డాక్యుమెంట్స్ యూనివర్సిటీ వాళ్ళ ఎన్ఐడి వాళ్ళ కానీ డాక్యుమెంట్స్ ఎవరికి పంపించాలి వాళ్ళకి పంపించేసిన తర్వాత దెన్ ఆ ఫ్లైట్ టికెట్ నీకు రావడానికి జస్ట్ 1 week టైం పడుతుంది. వాళ్ళు 1 weekలో ఫ్లైట్ టికెట్స్ మొత్తం అరేంజ్ చేసి ఇచ్చేస్తారు. అండ్ ఇప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. ఇప్పుడు ద బిగ్గెస్ట్ చేంజ్ ఏం జరిగిందంటే మేము వచ్చినప్పుడు లక్కీగా డిఫరెంట్, నేను సోల్లో నా యూనివర్సిటీ ఉంటే రీజనల్ ప్లేస్లో నా లాంగ్వేజ్ యూనివర్సిటీ ఉంది. రీజనల్లో ఇప్పుడు బూసాన్లో నా ఫ్రెండ్ ఇప్పుడు బూసాన్లో మాస్టర్స్ చేస్తుంది, తన లాంగ్వేజ్ స్కూల్ సోల్లో. ఓకే, బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు ఏం చేశారు, మాకు షిఫ్టింగ్కి తర్వాత 1 yearకి షిఫ్ట్ అవ్వాలి చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళు ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ, ఇప్పుడు నేను దొక్సమ్ ఉమెన్స్ యూనివర్సిటీకి నా మాస్టర్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఒకవేళ ఈ ఇయర్ జాయిన్ అవుతే నా లాంగ్వేజ్ స్కూల్ నా యూనివర్సిటీలోనే ఉంటుంది. సో మీరు సోల్కి వస్తుంటే మీరు ఫస్ట్ నుంచి సోల్లోనే ఉంటారు, మీరు బూసాన్కి వెళ్తుంటే ఫస్ట్ నుంచి బూసాన్లోనే ఉంటారు. అండ్ ఇంకో విషయం, అందరూ మనం ఏమనుకుంటామంటే సోల్కే రావాలి
నో, బికాస్ నా సోల్ ఇస్ నాట్ ద సేమ్ ఎనీమోర్. ఇంతకుముందు అంతా సోల్లోనే ఉండేది, బట్ ఇప్పుడు నేను ట్రస్ట్ మీ, నేను ఇప్పటికీ రిగ్రెట్ అవుతాను నేను బూసాన్ ఎందుకు అప్లై చేయలేదు అని. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. అది పక్కన పెట్టి కొరియాలో అసలు బూసాన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? బట్ స్టిల్ నేను ఈ మధ్య లాస్ట్ 1 year నుంచి బూసాన్ లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం వాళ్ళు పెట్టే ఈవెంట్స్ కానీ, లేకపోతే జాబ్ ఫేర్స్ కానీ, వాళ్ళు ఇచ్చే ఆపర్చునిటీస్ కానీ, అక్కడ చదివే యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఇన్ఫాక్ట్ నా బూసాన్లో ఉన్న ఫ్రెండ్స్కి ఈ ఈవెంట్కి నేను కూడా రావచ్చా అని మెసేజ్ చేసి మరి అడుగుతాను. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ బూసాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్. బూసాన్లో చదివే యూనివర్సిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. సో అది కూడా మీరు ఆచి పూచి చేసుకోండి, బికాస్ జస్ట్ డోంట్ గో ఫర్ ఆ సోల్ కదా మనం ఐడల్స్ని చూడొచ్చు, అలా ఏమీ ఉండదు. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్.